ప్రజలను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తోందని విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. వరద బాధితులను ఆదుకుంటామంటున్న బట్టి విక్రమార్కతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితి, మునుపెన్నడూ రానంత వరద. భారీ వర్షాలు ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేశాయి. వందల గ్రామాలు నీట మునిగాయి. వందల కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలారు. ఈ ఆపద ఉన్న ప్రజలను ఆదుకునేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2 రోజులుగా ప్రజలతోనే ఉంటున్నారు. ప్రజలతోనే ఆ సమస్యల విపత్కర పరిస్థితులు ఉన్న ప్రజలను ఆదుకునేందుకు సహాయక చర్యలు చేపట్టేందుకు ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. అధికార యంత్రాంగంతో కలిసి అధికారులను అప్రమత్తం చేస్తూ ఆయన రాత్రనక పగలనక కూడా గత 2 రోజులుగా ఖమ్మం జిల్లా మొత్తంగా కూడా మదర్ నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లా యావత్తు కూడా పర్యటిస్తూ బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, పెద్ద ఎత్తున వరద వచ్చింది. వందల కుటుంబాలు ఈరోజు నిరాశ్రయులుగా మిగిలారు. గ్రామాలన్నీ కూడా ఇంకా నీట మునిగి ఉన్నాయి. ఇంకా వర్షం వస్తుంది, ఇంకా వరద వస్తుందని చెప్తున్నారు. భయాందోళన ఉన్నారు. ఎటువంటి సహాయం అందిస్తున్నారు? ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు భయాందోళనకు గురి కావద్దు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే యావత్ మంత్రిమండలి మొత్తం పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ కావాల్సిన సహాయ చర్యలన్నీ చేపడుతూ ఉన్నారు. ఎక్కడ వర్షం ఎక్కువ ఉండి చెరువులు తెగటానికి అవకాశం ఉన్నా, లేకపోతే ఇళ్ళు బాగా నాని ఎక్కడైనా కూలటానికి అవకాశం ఉన్నా అక్కడ అటువంటి ప్రాంతాల్లో ప్రజలు తిరగొద్దని చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు సహాయ చర్యలు తీసుకుంటూ కంటిన్యూస్గా అధికార యంత్రాంగం మొత్తాన్ని గేరప్ చేసి వారిని మానిటర్ చేస్తూ మంత్రులంతా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇది సడన్గా ఎప్పుడూ లేనట్టుగా ఈ రకమైనటువంటి వర్షం పెద్ద ఎత్తున కురవటం కొంత ఆందోళనకు గురి చేసిన మాట వాస్తవం. కానీ వెంటనే అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ప్రజలకు అండదండగా ఉంటూ పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా స్థానికంగా ఉన్న అధికారులు తెలియజేస్తే వెంటనే స్పందించి అన్ని చర్యలు తీసుకుంటారు. ఎక్కడైనా కాలనీస్లో ఎక్కడైనా నీళ్ళు వచ్చి ఇళ్లలో నీళ్ళు వస్తే కూడా వాళ్ళందరికీ సపరేట్ క్యాంప్ పెట్టి కావాల్సిన చర్యలను తీసుకొని చేస్తూ ఉన్నాం. మదర్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో మరికొన్ని చోట్ల వరదలు జనం కొట్టుకుపోవడం జరిగింది. ప్రాణ నష్టం జరిగింది. మదర్ నియోజకవర్గంలో 2 చనిపోయారు. నాయకనగూడెం దగ్గర 2 చనిపోయారు. ఈ కుటుంబాలను ఏ విధంగా ఆదుకుని పోతున్నారు? మీరు రాత్రి 2 గంటలప్పుడు కూడా మీరు ట్రాక్టర్లపై ప్రయాణిస్తుంటే వెళ్ళే మార్గం లేక ట్రాక్టర్ మీద వెళ్తూ వరద ముప్పు ప్రాంతాలను పర్యటించారు. ఎటువంటి భరోసా ఇస్తున్నారు వీళ్ళకి? అంటే దురదృష్టకరం ఏంటంటే సడన్గా వచ్చినటువంటి వరదలో చిక్కుకున్నటువంటి ఒకళ్ళు మదర్ నియోజకవర్గంలో కూడా ఒక అబ్బాయి 18 సంవత్సరాల బాలుడు, అది తెలిసి తల్లిదండ్రులు కాషన్ కూడా చేశారట రావద్దని. బట్ అనుకోని దురదృష్టకర పరిస్థితిలో వరదలో చిక్కుకొని కొట్టుకొని పోయారు. అట్లాగే ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇంకో దగ్గర కూడా జరిగింది. బట్ పెద్దగా మిగతా అన్ని చోట్ల కూడా ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమై కట్టడి చేయడం వల్ల ఇంత పెద్ద ఉధృతమైనటువంటి వరద వస్తే కూడా ప్రాణ నష్టాన్ని చాలా తక్కువగా జరిగేటట్టుగా చూసుకొని చర్యలు తీసుకున్నారు. సో ఎక్కడికక్కడ క్యాంపులు కూడా ఆర్గనైజ్ చేసి ఆ క్యాంపులు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ మంచినీళ్ళు కానీ మిగతా సీజనల్ డిసీజెస్ స్ప్రెడ్ కాకుండా వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి శాఖలు కానీ ఇంత పెద్ద వర్షం పడుతున్నటువంటి సందర్భంలో చాలా చోట్ల పోళ్ళన్నీ కొన్ని చోట్ల మునిగిపోయే పరిస్థితి, సబ్స్టేషన్స్ మునిగిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు ఆ వర్షాల్లో కూడా అర్ధరాత్రి కూడా పోల్స్ ఎక్కి అక్కడక్కడ ఎమ్మటే రెక్టిఫై చేస్తూ కరెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అధికారులందరూ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చి ఆ పరిస్థితులన్నింటినీ ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ విషమ పరిస్థితిలో పక్క ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉంటే మరోపక్క ప్రతిపక్షం పెద్ద ఎత్తున మీ మీద దుమ్మెత్తి పోస్తుంది, విమర్శలు చేస్తుంది. డిప్యూటీ సీఎంగా ఈ విమర్శలను మీరు ఏ విధంగా చూస్తారు? ప్రతిపక్షం అంటే వాళ్ళకి ఏం పని లేక ప్రజలు వాళ్ళని ఖాళీ చేపించి చేసిన తప్పిదాలన్నిటికీ బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా ఇంకా బుద్ధి రాకుండా ట్విట్టర్లో సోషల్ మీడియాలో రాజకీయాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. ప్రజల మధ్య ఉండటం ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళు ఇప్పుడు కేవలం ట్విట్టర్లకి లేకపోతే సోషల్ మీడియా పరిమితమైన నాయకులు. ఆ సోషల్ మీడియాలో ట్విట్టర్లోనే బతుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకు ప్రజల ముఖ్యం, ప్రజల ప్రాణాల ముఖ్యం. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటాం. ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్తున్నారు.